నిన్న నాకు ఒక పేరెంట్ ఫోన్ చేశారండి. మేడం సమ్మర్ క్యాంప్‌లోనే మీరు నేర్పిస్తానంటున్నారు కదా! అబాకస్ అవి. అంటే అబాకస్ అనే కాదు ఏదైనా సమ్మర్ క్యాంప్‌లో నేర్చుకున్న తర్వాత మళ్ళీ నార్మల్ డేస్‌లో పిల్లలు మామూలు అయిపోతారు కదా! దాని పెద్ద యూజే ఉంటుంది సమ్మర్ క్యాంప్‌లో అంటే అన్నారు. నేనన్నాను ఉండకుండా ఉండదండి. ఒక స్కిల్ నేర్చుకుంటున్నారు. బట్ లేదు మీకు ఆ డౌట్ ఉన్నప్పుడు కంటిన్యూషన్ అబాకస్ క్లాసెస్ ఉన్నాయి జాయిన్ అవ్వండి అన్నాను. లేదు మేడం అలా కాదు మా పిల్లలకి అసలు టైం ఉండదు అన్నాను. సరే అండి ఒకవేళ ఈ స్కిల్లే కాదు దేని గురించైనా నేను చెప్తున్నాను నేర్చుకునేది మర్చిపోవడం ఉండదండి. దానికి తోడు మ్యాథ్స్ అనేది అసలు ఎప్పటికీ మన లైఫ్లో మనం మర్చిపోము. పుట్టిన దగ్గర నుంచి మన లైఫ్ లాంగ్ మ్యాథ్స్ మనతోనే ఉంటుంది. మన డైలీ లైఫ్లో మనకు చాలా యూజ్ అవుతుంది. మీరు వాళ్ళని ఒక షాపుకి పంపించినప్పుడు లేదంటే వాళ్ళ స్కూల్ టైంకి అంటే మీరు స్కూల్ బస్ వస్తుందా ఇంకా ఎన్ని మినిట్స్లో రావాలి లేదంటే స్కూల్లో మార్క్స్ చెక్ చేసుకోవడంలో కానీ ప్రతి దానిలో వాళ్ళకి అవసరం ఉంటుంది కదండి. బేసిక్స్ అట్లీస్ట్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ అనేది స్పీడ్గా క్యాలిక్యులేషన్ చేసినా కానీ మ్యాథ్స్ మొత్తం కంప్లీట్గా ఇదర్ ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ వీటి మీద మోస్ట్ 99% డిపెండ్ అయి ఉంటుంది కదండి. సో ఎందుకు వాళ్ళకి అది యూజ్ అవ్వదు అన్నాను. వాళ్ళు అన్నారు అవును మేడం మీరు చెప్పింది కూడా కొంచెం అలానే ఉంది బట్ ఆలోచిస్తాను అన్నారు. నా ఆన్సర్ అయితే అండి అంటే నా క్లాసెస్ జాయిన్ అవ్వాలి అవ్వకూడదు దీనికోసం కాదు, కానీ మ్యాథ్స్ అది ఏదైనా ఒక స్కిల్ నేర్పించేటప్పుడు అది లైఫ్ లాంగ్ ఖచ్చితంగా మీ పిల్లలకి అది ఉంటుందండి. ఏదో ఒక టైంలో ట్రిగ్గర్ అవుతుంది. ఇప్పుడైనా ఏదైనా ఈ మ్యాథ్స్ అబాకస్ వేదిక్ మ్యాథ్స్ ఏదైనా ప్రజెంట్ వాళ్ళు ఉన్న స్పీడ్ని మనం ఇంకొంచెం పెంచుతాం అంతే, అంతకు మించి ఇంకేం లేదండి. థ్యాంక్ యూ.